హన్సిక మూవీలో రాకముందు టెలివిజన్లో పాపులారిటీ సంపాదించింది. బాలీవుడ్లో ఫస్ట్ మూవీ చేసినా అదేమీ హన్సికకు పెద్దగా సక్సెస్ రాకపోవడంతో సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి మారింది. ఈ పాపులర్ నటి బాలీవుడ్లో స్టార్ హీరో హృతిక్ రోషన్తో కూడా కలిసి పనిచేసింది. హన్సిక తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తోంది. చిన్న వయసులోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన ఏజ్ 15 ఇయర్స్కే పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ మూవీ దేశముద్రుతో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో హన్సిక ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చేసుకుంది. దేశముద్రు తర్వాత హన్సికకు మూవీ ఛాన్స్లు క్యూ కట్టాయి. అలా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హన్సిక మెరుపులు మెరిపిస్తోంది. అలా హన్సిక సోయగల పిక్స్ చూసినప్పుడల్లా యూత్ నోరెళ్లబెట్టాల్సిందే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మూవీల్లో యాక్ట్ చేసిన హన్సిక పర్సనల్ గా చాలా ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది. హన్సిక మూవీలో రాకముందు టెలివిజన్ ప్రోగ్రామ్ షకలక బూమ్ బూమ్లో మొదటిసారి యాక్ట్ చేసింది. ఈ షో పాపులర్ కావడంతో హన్సిక సెలబ్రిటీగా మారింది. కరిష్మా కా కరిష్మా, సన్పరి, క్యూంకీ సాస్ భీ కభీ బహూ థీ, దేశ్ మే నిక్లా హోగా చంద్ సీరియల్స్ లో యాక్ట్ చేసింది. హన్సిక 2003లో హృతిక్ రోషన్ మూవీ కోయి మిల్ గయాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో హృతిక్ స్నేహితుల్లో ఒకరిగా నటించింది. ఆ తర్వాత జాగో, అబ్రకదబ్రా సహా ఇతర సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆప్కా సురూర్ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే దీనికంటే ముందే దేశముద్రు రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. ఆప్కా సురూర్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవ్వడంతో బాలీవుడ్కు దూరమైంది. 2022లో జైపూర్లోని ముండోటా కోట ప్యాలెస్లో హన్సిక సోహెల్ కుతురియాను మ్యారేజ్ చేసుకుంది. మోత్వాని తన క్లోజ్ ఫ్రెండ్ రింకీ మాజీ భర్త సోహెల్ను మ్యారేజ్ చేసుకుంది. ఇదే విషయాన్ని హన్సిక ఓ ఇటీవల ఇంటర్వ్యూలోనూ చెప్పింది. అదేంటో సినీ హీరోయిన్లు ఎక్కువగా సెకండ్ మ్యారేజ్ వారినే ఎందుకు చేసుకుంటారో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎన్ని కామెంట్స్ వచ్చినా హన్సిక మాత్రం నో కామెంట్ అంటోంది.